నా పేరు అక్కిదాస్ కిరణ్ కుమార్ అండి. గతంలో అయితే నేను మాజీ కౌన్సిలర్గా పనిచేశాను 32వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీ తరఫున. కానీ స్థానిక శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తిని శివకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీలో చేరినప్పటి నుండి వారి ద్వారానే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అన్నాబత్తిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో చేరాము సార్. ఏంటి టీడీపీ నుంచి మీరు వైసీపీకి వచ్చారు? అవునండి. ఏంటి అసలు ఏం చూసి వచ్చారు? అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరితో కార్యకర్తలతో కలిసి పనిచేసేవాళ్ళమని, ఆ సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులు అన్నిటికీ ఆకర్షితులై అదేవిధంగా మా నాయకుడు అన్నాబత్తిని గారి శివకుమార్ గారితో పాటుగా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చామండి. ఏంటి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సంక్షేమం అంటున్నారు, సంక్షేమ ఫలాలు అంటున్నారు, తెనాలిలో ఎలా ఉంది పరిస్థితి? మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు వాటిల్లో ఎంతో గణనీయంగా కూడా జగన్ గారు అనేక మంది పేద ప్రజల పక్షాన్ని నిలిచి ఉన్నారండి. అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో కూడా అన్నాబత్తిని శివకుమార్ గారు అనేక రకాలుగా నియోజకవర్గ పరిధిలో అయితే 1800 కోట్ల పై చిలుకు కూడా సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇచ్చున్నారండి. వాటిలో మరీ ముఖ్యంగా కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 27,000 పై చిలుకు ఇళ్ల పట్టాలు ఇచ్చారండి. శివకుమార్ గారు ఉన్నారు, ఏంటి పరిస్థితి అండి? ఎలా ఉంది ఆయన పాలన, ఎలా ఉంది ఆయన పనితీరు, ఎలా ఉంది? అన్నాబత్తిని శివకుమార్ గారు ఎల్లప్పుడూ కూడా తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటారండి. ఎందుకంటే అతను స్థానికుడు, అందుకే అందరూ అతన్ని లోకల్ శివ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. శివన్న లోకల్. అవునండి, శివన్న లోకల్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే నిరంతరం 365 రోజులు 24/7 లాగా కూడా లోకల్ లాగా అవునండి, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారు. నిరంతరం కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూ ఉంటారు. ఏంటి మరి 2024 సంబంధించి జగన్ వైనట్ 175 అంటున్నాడు, తెనాలి పరిస్థితి ఏంటి? అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు రాబోయే 2024 శివన్న వన్స్ మోర్ అండి, అది గ్యారంటీ. అత్యధికమైన మెజార్టీతో కూడా అన్నాబత్తిని శివకుమార్ గారు గెలవబోతున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తున్నాడు, వైనాట్ 175 అనే నినాదం మంది, గెలుపు గుర్రాలకి ఈసారి సీట్లు ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ మన శివన్న పరిస్థితి ఏంటి? మీరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అండి అనేక మందిని చేర్పులు మార్పులు చేశారండి. ఉన్న ఈ నియోజకవర్గంలో జిల్లాలోని ఒకే ఒక్కడు అన్నాబత్తిని శివకుమార్ గారండి. జై శివన్న ఈసారి, జై శివన్న, జై జై శివన్న.